హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ వాళ్ళు. అగ్నివీర్ జీడీ ట్రేడ్స్మెన్ క్లర్క్ అండ్ అదర్ పోస్టులకు సంబంధించి 25,000 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేసింది అగ్నివీర్ వాళ్ళు. ఫ్రెండ్స్, శాలరీ వచ్చేసి 30,000 ఫస్ట్ ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 33,000 ఇస్తారు. థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 ఉంటుంది. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th, 10th, 8th పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 17.5 ఏజ్ దాటాలి. మాక్సిమం వచ్చేసి 21 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి 4th మంత్ ఫస్ట్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అది కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. www.joinindianarmy.nic.in లో చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ చూస్తే మొత్తం 25,000 ప్లస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఇంక్లూడింగ్ ట్రేడ్స్మెన్, జీడీ, టెక్నికల్, సోల్జర్, ఫార్మా అండ్ ఇలా చాలా వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ వచ్చేసి 12th పాస్ ఆర్ 10th పాస్ ఆర్ 8th పాస్ అయినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ అయితే 45% మార్క్స్తో అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. మినిమం 33% మార్క్స్ అయితే ఈచ్ సబ్జెక్ట్స్లో అంటే పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్ అయితే లోపు ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ వచ్చేసి 2005 నుండి 2009 మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 30 ఇయర్స్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 162 సెంటీమీటర్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. చెస్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ చూస్తే క్యాండిడేట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ చేయగలగాలి అని మెన్షన్ చేశారు. వెయిట్ వచ్చేసి బిఎంఐ చార్ట్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వెయిట్ స్టాండర్డ్ చార్ట్ చూస్తే 155 సెంటీమీటర్స్ హైట్ ఉంటే వెయిట్ వచ్చేసి 143 ఉండాలి. ఫ్రెండ్స్, ఏజ్ 17 to 20 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే 52.9 వెయిట్ ఉండాలి. అదే ఏజ్ 20 ప్లస్ ఉంటే వాళ్ళు అయితే 55 ఉండాలని మెన్షన్ చేశారు. ఇలా బిఎంఐ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా వెయిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మాక్సిమం అందరూ 170 దగ్గర ఉంటారు. 170 దగ్గర ఉన్న అభ్యర్థులకైతే మినిమం వెయిట్ వచ్చేసి 52 సెంటీమీటర్స్ ఉండాలని మెన్షన్ చేశారు. 17 to 20 ఇయర్స్ మధ్య ఉన్న మాక్సిమం వెయిట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్కి 63 బిలో ఉండాలని మెన్షన్ చేశారు. అబౌవ్ 21 వాళ్ళకి మినిమం 66 ఉన్న సరిపోతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలా చాలా ఉంది. అప్ టు 210 సెంటీమీటర్స్ దాకా ఇవ్వడం జరిగింది ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి. నెక్స్ట్ చూస్తే కొన్ని రీజియన్స్ వాళ్ళకైతే 4 సెంటీమీటర్స్ అయితే హైట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్ట్ రీజియన్ వాళ్ళకు సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, అస్సాం వంటి ఏరియాస్ అండ్ గోర్ఖాస్, గర్వాలీస్, లదాఖ్ ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ అయితే తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చేసి పర్ అప్లికేషన్కి 250 రూపీస్ అయితే కేటాయించడం జరిగింది. ఆల్ కేటగిరీస్. లాస్ట్ టైం అయితే 100 రూపీసే ఉండి చాలా 150 అయితే పెంచడం జరిగింది. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేస్తున్న టైంలోనే కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 13th ఫిబ్రవరి 2026 నాడు రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 4th మంత్ ఫస్ట్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 6th మంత్ ఫస్ట్ నుండి 6th మంత్ 15 మధ్య కాలంలో మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైపు, తర్వాత రిక్రూట్మెంట్ ఉంటుంది. మీకు అయితే 1600 మీటర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చూస్తే, పిఎఫ్టి టెస్ట్ చూస్తే 1.6 km రన్ని మీరు అయితే 7 minutes 45 seconds అంటే అందులోనైతే కంప్లీట్ చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. వారికైతే ఎక్సలెంట్ అని మెన్షన్ చేశారు. తర్వాత గ్రూప్ 2 మినిమం 7 minutes 46 secondsలో చేస్తే 8 minutes 32 seconds అంటే ఆ రెండిట్ల మధ్యలో చేస్తే మీరు అయితే గుడ్ అని మెన్షన్ చేశారు. లాంగ్ జంప్ వచ్చేసి 10 feet చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 feet చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ కూడా డిసెబిలిటీ లేకుండా అయితే మీరు అయితే మినిమం ఫిట్‌నెస్ అయితే మెయింటెనెన్స్ చేయవలసి ఉంటుంది. యాస్ పర్ ఆర్మీ స్టాండర్డ్స్ ప్రకారం అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుందంటే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి www.joinindianarmy.nic.in లో చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే న్యూ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్‌తో మీరు అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అందులో అడిగిన డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పర్ అప్లికేషన్‌కి 250 రూపీస్ అయితే ఆన్‌లైన్‌లోనే కట్టవలసి ఉంటుంది. తర్వాత
మీరైతే ఒక ప్రింట్ అయితే కంప్లీట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఫర్దర్‌గా మీకే యూజ్ అవుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! ఏమేమి కావాలి అంటే అడ్మిట్ కార్డ్స్ 20 మరిన్ని ఇలాంటి అప్డేట్స్ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 10థ్ క్లాస్ అర్హతతో అయితే మీకు ఇండియన్ ఆర్మీ సైడ్ వెళ్ళాలనుకుంటున్న అభ్యర్థులకి మంచి అవకాశం. ఎందుకంటే అగ్నివీర్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఫైనల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. థాంక్ యూ.